హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే చేస్తున్నారు మేడం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ మ్యాటర్లో ఉండే వాళ్ళకే చేస్తున్నారు. కానీ మా సింగిల్స్ కోసం మీరు ఏ రీడింగ్ చేయట్లేదు అనే ఒక అభియోగం నా పైన మోపబడింది. సో అందుకనే నేను అందరి సింగిల్స్ కోసము ఒక రీడింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది, మీ జీవిత భాగస్వామి ఎలాంటి వారు, అలాగే వాళ్ళ నేమ్స్, ఇనిషియల్స్ ఇవన్నీ తీద్దామన్నమాట. అసలు మీరిద్దరికి ఒకరి ఎనర్జీ ఒకరికి ఎలా ఉంటుంది, ఒకరితో ఒకరు ఎలా ఉంటారు, సో అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. ఆల్ అబౌట్ యువర్ మ్యారేజ్. ఓకే, సో ఇది సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఫస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. బేసిక్గా మీరు సింగిల్, ఓకేనా? మీ లైఫ్లో ఎవరు లేరు. సో దానివల్ల ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో మాకు మ్యారేజ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ టాలీ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పి అంటే మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నేను వర్ణిస్తాను కదా, సో దాని ద్వారా కూడా మీరు టాలీ చేసుకోవచ్చు, సరేనా? అలాగే రాసులు కూడా చెప్తాను అనమాట. ఈ రీడింగు ఎంత షార్ట్గా పెట్టాలంటే అంత షార్ట్గా పెడతాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది, టారో క్లాస్, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయండి. పైల్ నెంబర్ 1 వచ్చేసి ఒకవేళ మీ బర్త్డే కనుక నంబర్ 1 నుంచి 15th వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. గ్రూప్ నెంబర్ 1. గ్రూప్ నెంబర్ 2 వచ్చేసి నంబర్ 16 నుంచి 31. సో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీ బర్త్డే కనుకుంటే అది మీది గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీకు బర్త్డే తెలీదు మేడం, మాకు బర్త్డే తెలియదు అంటే మీరు స్టోన్స్ ప్రకారంగా చూసుకోవచ్చు. ఫస్ట్ స్టోన్ వచ్చేసి కార్నీలియన్ స్టోన్, ఈ రెండో స్టోన్ వచ్చేసి లాపిస్ లిజులి. ఓకే, స్టోన్స్ ప్రకారంగా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది వర్తిస్తే అది తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకోండి, లేదంటే మీ ఈ స్టోన్ ఇంట్యూషన్తో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ బర్త్డే కనుక 1 నుంచి 15th వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసము. పైల్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 1 ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నేను టైం ఫ్రేమ్ తీస్తాను, అది కనుక కరెక్ట్గా అంటే మనకు క్లారిటీ లేకపోతే ఇంకో కార్డు తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే ఈ సంవత్సరంలోనే జరుగుతుంది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఈ కార్డ్ ఇక్కడ పెడతా అనమాట. సో ఇప్పుడు చూద్దాము అసలు మీరు మీ పార్ట్నరు ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ఎనర్జీతో ఉంటారు, మీ మ్యారేజ్ అయినాక మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎలాంటి భావనతో ఉంటారు, ఎలాంటి ఎనర్జీతో ఉంటారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది మా వ్యూవర్ యొక్క ఎనర్జీ మ్యారేజ్ అయినాక, ఇది మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ. ఓకే, వెరీ నైస్. సో ఇద్దరు ఎనర్జీలు చాలా బాగున్నాయండి. సో మీరేంటంటే ఈ పర్సన్ తోటి మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళతో మీరు ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటారు, ఎక్కువగా వేరే ప్లేసులు తిరగాలనుకుంటారు, ఒక డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీస్ వెళ్ళాలి అనుకుంటారు. సో మీరు రిస్క్ తీసుకొని ఒక అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్ళాలి, అసలు కేర్ ఫ్రీగా ఎవరితోని సంబంధం లేకుండా ఒక న్యూ బిగినింగ్, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీ జీవితం అంతా మారిపోవాలి అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అన్నట్టుగా మీరు భావిస్తున్నారనమాట. మీ ఆలోచన ఎలాగుందంటే అసలు అందరికీ దూరంగా మీరిద్దరే ఎటైనా వెళ్ళిపోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది మీరు కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారంటే వీళ్ళు ఒక సంసారంలో సెట్ అయిపోవాలి, వెంటనే ప్రెగ్నెన్సీ రావాలి, సో ఒక గ్రోత్ అనేది కావాలి, సంసారంలో గ్రోత్ రావాలి, మీ కుటుంబంలో ఒక గ్రోత్ రావాలి అన్నట్టుగా వాళ్ళు వెరీ ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు, వెరీ అబండెంట్గా ఆలోచిస్తున్నారు. మీ పట్ల చాలా ఒక ప్రేమ అని కానీ అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. సో మీకు కూడా అదే ఉంది. మీకేంటంటే ఒక ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాము,
అసలు ఎవ్వరు ఏ అడ్డు ఆపు లేకుండా మనం హ్యాపీగా తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా మీరున్నారనమాట. మీరేంటంటే ఒక చిన్నపిల్లల మనస్తత్వము, ఒక ఇన్నోసెంట్ మెంటాలిటీ, ఒక హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ మీకు కావాలి. సో వాళ్ళకేంటంటే ఒక డబ్బుల పరంగా గ్రోత్, సంసారం పరంగా గ్రోత్, వెంటనే ఒక ప్రెగ్నెన్సీ రావాలి, వెంటనే మీరు సెటిల్ అయిపోవాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన. ఇద్దరు ఆలోచనలు కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరు చాలా పాజిటివ్గా ఉంటారు. సో వెంటనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ ఫీమేల్ అయితే కనుక మీకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ ఎలాంటి వారు. 10 ఆఫ్ కప్స్, మీ కాపురం ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూద్దాము. 8 ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రాసులు నేను చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వెరీ స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కనబడుతూ ఉన్నాయి ఎక్కువగాను. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, టారస్, విర్గో, కేప్రికాన్. ఓకే, సో మీన రాశి కూడా కనబడుతోంది. ఇవన్నీ నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట రాశులు. కుంభరాశి కూడా కనిపిస్తుంది. లియో, కుంభరాశి, సింహరాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇవి మీ పార్ట్నర్ యొక్క రాశులు అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు? సో వీరేంటంటే ఓవరాల్గా చూసుకుంటే వెరీ జాలీగా ఉండే పర్సన్ అనమాట. వెరీ జాలీగా హ్యాపీగా ఉండే పర్సను. పార్టీలు, ఫంక్షన్లు ఇట్లాగా ఎక్కువగా ఎంజాయ్మెంట్కి ప్రాముఖ్యత ఇచ్చే ఒక వ్యక్తి అవ్వచ్చు. మీ అంటే వయసు మీకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకే వయసు వాళ్ళు అయి ఉండొచ్చు. కొన్ని మంత్స్ తేడా అవ్వచ్చు. మ్యాక్సిమం ఒక 1 year తేడా, లేదంటే కొన్ని మంత్స్ తేడా అవ్వచ్చు. వీళ్ళకి పాస్ట్లో ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకవే చేసి మీ దగ్గరికి వస్తారు. సో మీ ఇద్దరికి ఏంటంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది చూస్తున్నాను. మీరు హ్యాపీగా తొందరగా సెటిల్ అయిపోతారనమాట. సో మీరు కలవంగానే ఇద్దరు ప్రేమలో పడ్డము, ఇది చాలామందికి లవ్ మ్యారేజ్ లాగా కూడా కనిపిస్తూ ఉందండి. మీరు మేబీ లవ్ కమ్ అరేంజ్డ్ అయి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నాకు లవ్ మ్యారేజ్ అనేదే కనబడుతూ ఉంది. సో ఇద్దరు హ్యాపీగా ఒక వెకేషన్స్కి వెళ్ళటం కానీ, బాగా ఎంజాయ్ చేయటము, వెంటనే మీకు ఫ్యామిలీ అనేది, ప్రెగ్నెన్సీ అనేది ఇవన్నీ రావటము, చాలా ఒక హ్యాపీ 10 ఆఫ్ కప్స్ అంటే ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అంటే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది మీరిద్దరూ షేర్ చేసుకుంటారు. సో ఈ వ్యక్తి ఆ పాస్ట్ నుంచి హీల్ అవి మీ దగ్గరికి వస్తారనమాట. సో మీతో మ్యారేజ్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఇది ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అయితే కనుక మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్టేబుల్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి, చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి, ప్లస్ మనీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా అబండెంట్గా ఉండే వ్యక్తి అనమాట. సంసారాన్ని చాలా మంచిగా చక్కదిద్దగలిగే ఒక వ్యక్తి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. సంసారాన్ని, మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా సమర్థవంతంగా నడిపించే ఒక వ్యక్తి. చాలా ఒక ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చూడొచ్చు. మీరు మ్యారేజ్ అయినాక మీరిద్దరు కూడా ఒక ఫైనాన్షియల్గా ప్లానింగ్ అనేది చేసుకోవటము, ఒక మనీని గ్రో చేయటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మొత్తానికి ఒక స్టేబుల్ హ్యాపీ ఫ్యామిలీ అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. మీ మ్యారీడ్ లైఫ్ అనేది చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు మీరిద్దరూ. ఇక్కడ డిఫరెంట్ ట్రావెల్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. మీరు ట్రావెల్ చేయొచ్చు, ఎక్కువగా పార్టీలు, ఫంక్షన్లు అనేది కూడా చేయొచ్చు. సో ఇవన్నీ అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చూద్దాము అసలు వాళ్ళ ఇనిషియల్ ఏమయ్యే అవకాశం ఉంది. ఓకే, మీ కాబోయే భర్త కానీ భార్య కానీ సో వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏమై ఉండొచ్చు? ఓకే, OSKMGRY కే 2 సార్లు వచ్చింది. కే అనేది వెరీ స్ట్రాంగ్ అనుకోవచ్చు. ఓ కూడా కౌశిక్ అనేది కనబడుతుంది. క్యూ. ఓకే, కౌశిక్ అవ్వచ్చు, మేరీ అవ్వచ్చు,
గ్రే అనేది కూడా కనబడతా ఉంది. ఓకే. సో మీకు ఇంకేమైనా లెటర్స్ ఏమైనా పేర్లు అనేది ఐడియా కనబడతా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ లెటర్స్ అనేవి మీ పార్ట్నర్ యొక్క ఫస్ట్ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న రీడింగు మీకు నచ్చిందా? ఎంతవరకు రెజినేట్ అయిందనేది నాకు చెప్పండి. చాలామంది ఇది చూడకపోవచ్చు, ఎందుకంటే చాలా కొంచెం మంది ఉన్నారు నా వ్యూవర్స్, సింగిల్స్ అనేవాళ్ళు చాలా కొంచెం మంది ఉన్నారు. సో ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో పైల్ నెంబర్ 2, గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీ బర్త్డే కానీ 16th నుంచి 31stలో ఉంటే కనుక మీ బర్త్డే, దెన్ ఇది మీది గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక ఈ స్టోన్ అనేది ఇప్పుడు మీకు ఇంట్యూటివ్గా కనెక్ట్ అయితే కనుక మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు, ఈ గ్రూప్ని. ఓకే, చూద్దాము అసలు మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మీ మ్యారేజ్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా పైల్ నెంబర్ 2 గ్రూప్ నెంబర్ 2 వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది, మాకు కొంచెం గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది. యు ఆర్ రెడీ. ఓకే, సేమ్ పైల్ 1కి వచ్చినలాగే మీకు వచ్చేసింది. సో యు ఆర్ రెడీ అంటే ఏంటంటే మీకు ఈ ఇయర్లోనే మ్యారేజ్ అయ్యే అవకాశం అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనబడతా ఉంది. సో ఇది ఎవరి కోసమైనా చూడొచ్చు, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు చూడొచ్చు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు చూడొచ్చు. సో బేసిక్గా మీరు సింగిల్ అయి ఉండాలి, అది ఇక్కడ కండిషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరిద్దరూ ఎటువంటి ఎనర్జీలో ఉంటారు అంటే మీరు మీ పార్ట్నరు పెళ్ళి అయినాక ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ఎనర్జీలో ఉంటారు అంటే ఒకరితో ఒకరు ఎలా ఉంటారు, ఒకరి నుంచి ఒకరు ఏం కోరుకుంటారు, అసలు మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉంటారు. ఇది నా వ్యూవర్ యొక్క కార్డు, ఇది వాళ్ళ పర్సన్ యొక్క కార్డు. వావ్, వెరీ నైస్ అండి. కొంతమందికి ఇది సెకండ్ మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చండి. ఇది ఒక ట్రెడిషనల్ మ్యారేజ్, ఓకేనా. సో పెద్దలు కుదిర్చిన వివాహం అనేది నాకు ఇక్కడ కనబడతా ఉంది. లేదంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, ఎందుకంటే ఇక్కడ ఒకటేమో అరేంజ్డ్ మ్యారేజ్ కనబడతా ఉంది, ఒక లవ్ మ్యారేజ్ కనబడతా ఉంది. కాబట్టి సో మీది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారు, నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో పక్కా ఒక హోమ్లీగా ఉంటారు, ఒక సంసారాన్ని ఎలా నడిపించాలి, ఒక పెద్దలు ఎలా చెప్తే అలాగ నడుచుకొని ఒక ట్రెడిషన్ని ఒక పద్ధతిని ఫాలో అయ్యే మనిషి. సో అంటే ఏంటంటే ఒకవేళ ఫీమేల్స్ అయితే కనుక ప్రతిరోజు పూజ చేయటం అనేది, ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవటము, మళ్ళానేమో గుడికి వెళ్ళటము, ఇట్లా ట్రెడిషన్, మన ట్రెడిషన్ పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అయ్యే యొక్క మనస్తత్వంలో నా వ్యూవర్ అనేది వారు ఉంటారనమాట. నా వ్యూవర్ ఏంటంటే పెద్దవాళ్ళు ఏది చెప్తే అది విని ఇంట్లో ఒక కంబైన్డ్ ఫ్యామిలీ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో కంబైన్డ్ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండేలాగా, అందరూ కలిసి ఒక గ్రోత్ అనేది చూస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే డబ్బులకి లోటు ఉండదు, అందరూ కూడా ఎవరికి వాళ్ళు సంపాదిస్తూ హ్యాపీగా జీవితాన్ని అనేది గడుపుతారు. అదే ఇక్కడ నాకు ఒక కంబైన్డ్ ఫ్యామిలీ అనేది కనబడతా ఉంది, ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది కనబడతా ఉంది. మీ పార్ట్నర్ని చూస్తే కనుక వాళ్ళు చాలా లవ్వింగ్ అనమాట, మీరంటే విపరీతమైన ప్రేమ, వాళ్ళు అసలు మిమ్మల్ని వదిలి ఉండలేరు. ఇంకా మీరు పొరపాటున ఎక్కడైనా వెళితే కూడా ఇంకా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వటము, కాల్స్ మెసేజెస్, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు అన్నట్టుగా మిమ్మల్ని అడగటము, అసలు మిమ్మల్ని మీ మీ వాళ్ళ దగ్గర కూడా పంపించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. లేదంటే మీతో పాటు వాళ్ళు కూడా వచ్చేస్తారు. బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని వదిలి ఉండలేరు అనమాట, అంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక చంటి బిడ్డ తల్లిని వదిలి ఎలా ఉండలేరో ఆ విధంగా మీకు వాళ్ళు అటాచ్ అయిపోతారు. అది మేల్ అయినా ఫీమేల్ అయినా అవనివ్వండి, కానీ వాళ్ళు మీకు అంత అటాచ్మెంట్ ఉంటుంది, విపరీతమైన ప్రేమ, ఒక ఇద్దరు కంపాటబిలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీ ఇద్దరికి గొడవలు అనేవి రావన్నమాట. అంత అంటే ఒకవేళ చిన్న చిన్న ఏమైనా మనస్పర్ధలు వస్తేను కూడా సో వాళ్ళు సర్దుకుపోతారు. వాళ్ళు మీకు మళ్ళీ వెంటనే సారీ చెప్పటం కానీ, మీతో మళ్ళీ ఎలాగో ఒకలాగా మాట్లాడటం కానీ ఇవంతా చేస్తారు. ఒకవేళ
మీరిద్దరి మధ్యలో ఏదైనా ఒక ఫైట్ అయితే గానీ, వాళ్ళే మీకు ముందు వచ్చి సారీ చెప్పటం గానీ, మిమ్మల్ని సముదాయించటం గానీ, సో, మిమ్మల్ని అర్థం చేసుకోవటం గానీ, ఇవన్నీ కూడా మీ వ్యక్తి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్ బేసిక్‌గా ఏంటంటే నార్మల్ హైట్ అయ్యుండొచ్చండి. ప్లస్ కలర్ కూడా అంత ఫెయిర్‌గా ఉండకపోవచ్చు. ఒక నార్మల్ కలర్ అనేది ఉంటుంది. చామన చాయ్ అంటారు కదా! ఆ విధమైన కలర్ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే సన్నగా ఉంటారనమాట. లావుగా జిమ్ బాడీలు అలాంటివేమి నాకిక్కడ కనబడట్లేదు. సన్నగా ఉంటారు. సో, ఈ వ్యక్తికేంటంటే ఎక్కువగా గోల్డు లేదంటే ఏదైనా ఆభరణాలు ఒక డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీకు గోల్డ్ కొనియటం, లేదంటే వాళ్ళు ఫీమేల్ అయితే వాళ్ళు గోల్డ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం ఇవన్నీ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మూన్ లైట్ డిన్నర్స్ చేయటం గానీ, రాత్రి వెన్నెల్లో కూర్చొని మాట్లాడుకోవటం గానీ, ఇట్లాంటి రొమాంటిక్ మూమెంట్స్ అనేవి మీ మధ్యలో చాలా ఉంటాయన్నమాట. అసలిప్పుడు చూద్దాము, మీ వ్యక్తి ఎలాంటి వారు? మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి ఎలాంటి వారు? అసలు మీ ఇద్దరి లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. Knight of Pentacles, 4 of Pentacles, 10 of Swords, bottom of the deck 3 of Swords. Oh my God. సో, ఎందుకంటే ఇక్కడ ద లవర్స్ రాగానే అనుకున్నాను ఒక వేరే ఆప్షన్. నేను చెప్పాను కదా సెకండ్ మ్యారేజ్ అయి ఉంటుందని. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఉన్నదండి. సో, మీది ఎంత మీ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనూ కూడా సో, ఈ పర్సన్ ఆల్రెడీ ఒక డివోర్స్డ్ పర్సన్ అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను చెప్పాను కదా సెకండ్ మ్యారేజ్ అని చెప్పాను కదా. సో, ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక డివోర్స్ తీసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. విడాకులు అయిపోయిన వ్యక్తి తో మీరు పెళ్లి చేసుకుంటారనమాట. విడాకులు అయిపోయిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుంటారు. సో, వాళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి అయితే వాకవే చేసి మూవ్ ఆన్ అయిపోయి ఒక విడాకులు తీసుకొని మీ దగ్గరికి వస్తారు. ఆ వ్యక్తిని అయితే మీరు పెళ్లి చేసుకుంటారు. కాకపోతే మీకు స్టార్టింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒక థర్డ్ పార్టీ వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ కానీ, లేదంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటా మీ పర్సన్ మీతో కొంచెం ముభావంగా ఉండడం కానీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఒక ఉమ్మడి కుటుంబం లాగా కనిపిస్తుంది కాబట్టి పెద్దవాళ్ళ జోక్యంతో మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారనమాట. అంటే స్టార్టింగ్‌లో ఉంటుంది. ఒక ఫస్ట్ 3 మంత్స్ అనుకోండి. 3 మంత్స్ వరకు కొంచెం అటు మీతో కొంచెం దూరంగా ఉండటం గానీ, అంటి ముట్టనట్టు ఉండటం గానీ, కొంచెం దూరంగా ఉండటం గానీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి భయమేస్తుంది. సో, మళ్ళీ పాస్ట్ లాగే మళ్ళీ నాకేమైనా దెబ్బలు తగులుతాయేమో, మళ్ళీ ఈ వ్యక్తి కూడా నన్ను మోసం చేస్తారేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. సో, ఇలాంటి రకరకాల ఆలోచనలు, అపోహలతో వాళ్ళకి మీ దగ్గరికి వద్దామని ఉంటే కూడా మీతో హ్యాపీగా ఉందాము అని ఉంటే కూడా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే సిచ్యువేషన్ నాకు కనబడతా ఉంది. సో, వాళ్ళు మీకు తన మనసులో మాటలన్నీ చెప్పాలి అనుకుంటారు. కానీ మళ్ళా భయంతో ఆగిపోతారనమాట. కొంచెం ఈ వ్యక్తికి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు అనుభవించిన బాధ గానీ, పెయిన్ గానీ అది మీకు చాలా అంటే మీకు చెప్పలేరు. అలాగని వాళ్ళు మీతో నార్మల్‌గా ఉండలేరు. అటువంటి పరిస్థితి అయితే నాకు కనబడుతుంది. ఈ వ్యక్తి చాలా పొసెసివ్ పర్సన్ అండి. మీ పట్ల చాలా ఇదిగా ఉంటారంటే జెలసీ ఎక్కువ. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరెప్పుడు వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి. చెప్పాను కదా చిన్నపిల్లలు ఎలాగైతే తల్లి దగ్గర ఉంటారో సో, అంటే వాళ్ళకి తల్లి యొక్క పూర్తి అటెన్షన్ కావాల్సి ఉంటుంది పిల్లలకి. అదేవిధంగా మీ పార్ట్నర్ కూడా మీ కంప్లీట్ ప్రేమ, అటెన్షను వాళ్ళకే కావాలి. వేరే వాళ్ళతో మిమ్మల్ని షేర్ చేసుకోవాలనుకోరు. కానీ అలాగని వాళ్ళు ఓపెన్‌గా మీకు చెప్పరు. మీరు వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ మనస్థితిని అర్థం చేసుకొని, మీరే వాళ్ళకి ఇష్టమైనట్టుగా మెలగాలన్నమాట. అది వాళ్ళు కోరుకుంటారు. సో, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి ఓపెన్‌గా మీకు చెప్పరు. చాలా మట్టుకు దాచేసుకుంటారనమాట. చాలా అన్ని ప్లస్ మనీ పరంగా కూడా వెరీ అంటే మంచి డబ్బున్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా డబ్బున్న వ్యక్తి. మంచి ఆస్తిపాస్తులు అన్నీ ఇల్లు అన్నీ ఉండే ఒక వ్యక్తి. సో, వాళ్ళేంటంటే ఆ డబ్బులననేది బాగా సేవ్ చేసి కూడబెట్టి ఈ స్టేజ్‌కి అనేది వచ్చారు. సో, మీ లైఫ్‌కి అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు. కాకపోతే
ఈ వ్యక్తి మైండ్ కొంచెము అంటే ఎప్పుడైతే పాస్ట్ అనేది గుర్తొస్తుందో వాళ్ళు కొంచెం డల్ అయిపోవటం కానీ కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వటము, మీకు దూరంగా వెళ్ళిపోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి స్టార్టింగ్లో. కానీ పెద్దవాళ్ళ జోక్యం వల్ల మళ్ళీ మీ ఇద్దరికి మధ్యలో ఇదే మళ్ళీ సఖ్యత అనేది వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, ఒకవేళ మీ ఇద్దరికి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళే వచ్చి మీకు సారీ చెప్పడం అని కానీ, వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రావటము, సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీరేంటంటే నాకు తెలిసి మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడతారన్నమాట ఈ కనెక్షన్లో. నువ్వు ఏ విధమైన మానసిక అశాంతితో ఉంటే కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను, మన కాపురాన్ని నిలబెడతాను అన్నట్టుగా మీరు చాలా స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉండి ఇంటి అంతటిని మీరు చక్కబెట్టి చాలా హ్యాపీగా ఫ్యామిలీని ఉంచుతారు, మీరు ఉంటారు. సో మీ పాజిటివ్ ఎనర్జీ ఈ వ్యక్తి పైన పడి సో మీ ఇద్దరి ఫ్యామిలీ అనేది, మీ మ్యారీడ్ లైఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కొంతకాలం అనేది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. కానీ తర్వాత మళ్ళీ ఇద్దరు చాలా హ్యాపీగా అనేది ఉంటారు, నాకు ఇది కనబడుతుంది. ఇక్కడ కనబడే రాశులు వచ్చేసి నాకు మిథున రాశి బాగా కనబడతా ఉంది, కుంభరాశి, వృషభ రాశి, మళ్ళా తులారాశి, ఓకే, మళ్ళా కన్యా రాశి, మకర రాశి, ఈ రాశులు అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు చూద్దాము మీ పార్ట్నర్ యొక్క పేరు ఫస్ట్ లెటర్ ఏమై ఉండొచ్చు. మీ పార్ట్నర్ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్స్ ఏమై ఉండొచ్చు. చాలా వచ్చేసాయి, ఫస్ట్ పైల్లో ఇన్ని రాలేదు, ఈసారి మాత్రం వచ్చేసాయి. సి పి ఆర్ XH పి అనేది చాలాసార్లు వచ్చాయండి. W D U K, మళ్ళీ యు కూడా 2 సార్లు వచ్చింది. G B, X కూడా 2 సార్లు వచ్చింది, X అండ్ L. ఓకే, సో మీకు ఇక్కడ ఏమైనా పేర్లు కనబడుతుంటే కనుక, లేదంటే మీకు ఏదైనా పేర్లు గుర్తొస్తే కనుక అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అనేది తెలియజేయండి. నాకు ఇక్కడ రాధ, ప్రేమ, పవన్, మళ్ళా దమయంతి, దామిని, జేవియర్, ప్రకాష్. ఓకే, సో ఇంకా నాకు వేరేమి గుర్తు, ఉమా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకేమైనా మీకు అనిపిస్తే కనుక, మీకు ఇంకేదైనా పేర్లు తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే మీ లైఫ్లో ఉండే మీరు ఎవరి గురించైనా ఈ రీడింగ్ చూస్తుంటే కనుక వాళ్ళ పేర్లు ఏమైనా ఇందులో ఉన్నాయా, వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్ ఇక్కడ ఉందా అనేది నాకు తెలియజేయండి. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.